ఎన్నికల వేళ ప్రజల్లోనూ చైతన్యం రగులుతోంది. తమకు ఎవరు కావాలో, తమకు ఎవరు ఉండాలో, తమను ఎవరు పాలించాలో కూడా వారే నిర్ణయించుకుంటున్నారు. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇప్పుడు ఓటు విలువ తెలుసుకున్నారు. తాము ఓ గంట సేపు తిమ్మిరి ఉండే ప్రలోభాలకు గురైతే తమ జీవితాలే అతలాకుతలమవుతాయని భావిస్తున్న ప్రజలు ఆచితూచి ఓటేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలు ముఖ్యంగా ఈ దిశగానే ఆలోచిస్తున్నారు. తమకు నాయకుడు తమకు మేలు చేసేవాడిగా ఉండాలని కోరుకుంటున్నారు. అంతే తప్ప తన వ్యక్తిగత లాభం కోసం తమ జీవితాలతో ఆడుకునే నాయకుడు అవసరం లేదని అంటున్నారు. విషయంలోకి వెళ్తే సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయం ఊపందుకుంది. ఇక్కడి నుండి గత ఎన్నికల్లో విజయం సాధించిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు కూడా వైసీపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి వరుసగా ఓటమి పాలవుతున్న నిరంతర శ్రామికుడు, ప్రజల మనిషి, నిరంతరం ప్రజల్లోనే ఉండే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజల్లో వచ్చిన చైతన్యం కారణంగా ఇక్కడ సోమిరెడ్డికి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. తాము గత ఎన్నికల్లో తప్పు చేశామని, మంచి మనిషిని దూరం చేసుకుని నియోజకవర్గ అభివృద్ధికి దూరం చేసుకున్నామని ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తమ ఆవేదన అంతా కూడా సోమిరెడ్డి ఓటమి పాలవుతున్నందుకు కాదని అంటున్నారు. తమ అభివృద్ధి ఆగిపోయిందని, తమ జీవితాలు అభివృద్ధి చెందడం లేదని ఇక్కడి ప్రజలు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తమను గతంలో అనేక రూపాల్లో మభ్యపెట్టి తమ ఓట్లను దండుకున్న కాకాని కారణంగా తమ జీవితాలు నాశనమయ్యాయని అనేవారి సంఖ్య పెరుగుతోంది. ఆయన పంచిన నకిలీ మద్యం తాగి తమ కుటుంబ పెద్దలను పోగొట్టుకున్నామని, నాయకుడు అనేవాడు ప్రజల మంచి కోసం, వారి బాగు కోసం కృషి చేయాలే తప్ప తన వ్యక్తిగత స్వార్థం కోసం కాదని చెప్తున్నారు. మొత్తానికి ఈ పరిణామం సర్వేపల్లిలో తీవ్రస్థాయి చర్చకు దారితీస్తుంది. తాము ఓటు వేసేది మంచికేనని చెప్తున్నారు ఇక్కడి ప్రజలు. అదే సమయంలో తమ జీవితాలతో ఆడుకున్న వారికి తగిన బుద్ధి చెప్తామని కూడా అంటున్నారు. మొత్తానికి ఏం జరుగుతుందో ఈ ఎన్నికల వరకు వేచి ఉండకుండానే అర్థమవుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.